హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వెహికల్ అయితే గూడూరు నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బిర్దవోలు నుంచి మన వెహికల్ అయితే బుక్ చేశారు పార్టీ. మనమైతే పార్టీ విలేజ్ లో అయితే ఇంటికాడ 3 గంటల ఉదయాన్నే పెట్టేసామండి. అక్కడ పెట్టంగానే వాళ్ళు వాళ్ళ గ్రామ దేవతకి టెంకాయ కొట్టుకొని బండి పూలమాలేసి క్రాకర్స్ అవన్నీ పిలిచారండి. మనకి ట్రిప్ విషయానికి వస్తే ఈ రోజు మన ట్రిప్ వచ్చి తిరుమల దర్శనానికి అయితే మన పార్టీ వెహికల్ బుక్ చేసుకున్నారండి. మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం పార్టీ రిసీవ్ చేసుకొని. సహజంగా చాలా వరకు గ్రామాలలో దైవ దర్శనానికి బయలుదేరే ముందర ఆ గ్రామాల యొక్క గ్రామ దేవతలు అనేది గ్రామ దేవతలకి టెంకాయలనేది కొట్టి, వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొనైతే అలానే బండి విషయానికొచ్చేసరికి బండికి పూలమాల, అలానే యాపాకులు ఏదన్నా అలంకరించుకొని బయలుదేరుతుంటారు. టపాసులనేది నాకు గూడా కొద్దిగా అర్థం కాలేదండి. కొన్ని కొన్ని దిగళ్ళ గ్రామాలలో కొంతమందికి ఆచారాలనేవి ఉంటాయండి. దాని ప్రకారంగా వీళ్ళు బయలుదేరే ముందర బండికి అలంకారంగా పూలమాల వేసి, గ్రామ దేవతకు దండం పెట్టుకొని వీళ్ళైతే జర్నీ స్టార్ట్ చేశారు టపాసులయి పేల్చి. మొత్తానికి మనమైతే తిరుపతికైతే వచ్చేసామండి. కరకంబడి రూట్‌లో నుంచి వచ్చి మనమైతే గరుడ ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. మామూలుగా మనకి రేణిగుంట నుంచి వచ్చే రోడ్డొచ్చి రైల్వే బ్రిడ్జ్ అనేది ఉందండి. ఆ బ్రిడ్జ్ దగ్గర వర్క్ అనేది జరుగుతుంది. బ్లాక్ చేసేసున్నారు. దానివల్ల కరకంబడి రూట్‌లో నుంచి వచ్చి మనం గరుడ ఫ్లైఓవర్ ఎక్కి కపిల్ తీర్థం కాడ అయితే ఆగి చిన్న టీ బ్రేక్ అయితే తీసుకొని భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే పార్టీని వదిలిపెట్టామండి. అక్కడ దర్శనం టోకెన్స్ కోసం అయితే అందరూ ఆధార్ కార్డ్స్ తీసుకొని లోపలికైతే వెళ్లారండి. అక్కడ వెహికల్ అయితే లోపలికి పోనీయకుండా బ్యారికేడ్స్ అయితే పెట్టేశారు. ఈ రోజు అయితే 22 4 నెల. ఈ రోజు రష్ అయితే చాలా తక్కువగా ఉందండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, జై హింద్.